బాలకృష్ణతో ఏ డైరెక్టర్ కైనా ఒక్క హిట్ పడితే చాలు ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ నుంచి మరో సినిమా కావాలని కోరుకుంటారు నందమూరి అభిమానులు. ఫ్యాన్స్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తూనే సినిమాలు చేస్తున్నారు బాలయ్య. ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్బీకే లైనప్ డైరెక్టర్స్ లిస్టులోకి మరో దర్శకుడి పేరు యాడ్ అయ్యిందనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? గతంలో బాలయ్యతో ఎటువంటి హిట్ డెలివరీ చేశాడు? నందమూరి బాలకృష్ణకి డైరెక్టర్స్ ని రిపీట్ చేయడం కొత్తేమీ కాదు. తనకు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి సీనుతో అఖండ 2 సినిమా చేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా లైనప్ చేసిన బాలయ్య మరో డైరెక్టర్ ని రిపీట్ చేయబోతున్నారు. బాలకృష్ణతో డైరెక్టర్ క్రిష్ సినిమా చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 కి సీక్వెల్ గా తెరకెక్కబోయే ఆదిత్య 999 సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తారని గతంలోనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమానే ఫైనల్ అయిందని డైరెక్టర్ క్రిష్ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ బోయపాటి సీనుతో అఖండ 2 తాండవం సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. బాలయ్య అఘోరా క్యారెక్టర్ కి సంబంధించిన కీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు బోయపాటి. 180 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తోన్న అఖండ 2 తాండవం సెప్టెంబర్ 25 టార్గెట్ గా దసరా బాక్సాఫీస్ బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, అనుష్క ఘాటి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా ఏప్రిల్ 18 నుంచి జూలై 11కు పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ ఘాటి సినిమా విజువల్ ఎఫెక్ట్స్, అవుట్పుట్ క్వాలిటీ విషయంలో అనుష్క నుంచే గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సినిమా విడుదలను హోల్డ్లో పెట్టారు యువి నిర్మాతలు. మరి చూడాలి, బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న బాలయ్య డైరెక్టర్ క్రిష్ తో చేయబోయే మూవీతో గౌతమిపుత్ర శాతకర్ణి రేంజ్ సక్సెస్ ని రిపీట్ చేస్తారో లేదో.